ఈరోజు దేవుని మాట ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనాలు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, 4వ రోజున దేవుడు ఏం చేశాడు? పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అంటే ఏంటి? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను కలుగజేశాడు. ఆయన మాట పలుకగానే ఆ ప్రకారం ఆయను. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. భూమి మీద వెలుగిచ్చుటకు, పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచడం జరిగింది. పగటిని ఏలేదేంటి? సూర్యుడు. చీకటిని ఏలేదేంటి? రాత్రిని. చీకటి రాత్రి సమయం ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. రాత్రిని ఏలేదేంటి? చంద్రుడు. అదే రీతిగా నక్షత్రమును కూడా ఆయన చేశాడు. మరి ఈ యొక్క వీటిని వేరుపరచుటకు ఎప్పుడైతే ఉదయం కలుగుతుందో సూర్యుడు ఎప్పుడైతే కనిపిస్తాడో, ఎప్పుడైతే ఆకాశంలో కనిపిస్తాడో ఈ యొక్క చీకటి వేరైపోతుంది. చీకటి సమయంలో చంద్రుడు, నక్షత్రం ఉంటాయి. ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో చీకటి వేరైపోతుంది. ఈ రీతిగా దేవుడు కలుగజేశాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైన దయమైన సర్వశక్తిమంతుడా, నువ్వు గొప్ప దేవుడవయ్యా. 4వ రోజున ప్రభా నాయన పగటిని రాత్రిని వేరుపరచినట్లు ప్రభా నువ్వు ఆకాశమందు ప్రభా పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, నక్షత్రము కలిగించేసిన దేవా, నీకు వేలాది కోట్ల కొలది స్తోత్రాలయ్యా. ఎన్నిసార్లు స్తుతించినా నీ రుణం తీరనిదయ్యా తండ్రి. ఎన్నికలైన మమ్మల్ని ప్రభా నాయన తండ్రి నీ పాత్రలుగా చేసుకున్నావయ్యా తండ్రి. మట్టి పాత్రమైన మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ తండ్రి నడిపిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, నీ రెక్కల చాటున భద్రపరుస్తూ మమ్మల్ని ఈ రీతిగా ప్రభా నీ కనుపాపలో భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ వాక్యం ఉంటున్న తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆశీర్వాదాలతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. వాక్యము వినే బుద్ధి తండ్రి, వినే చెవిని అనుగ్రహించావయ్యా. నీకు వందనాలయ్యా తండ్రి. వారిని వాక్యం వినుచుండగా ప్రభా తండ్రి వారి జీవితాల్లో తండ్రి నేను ఎన్నో మేలులు చేయడానికి ఇష్టపడుతూ ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, కృప వెంబడి కృప చూపుతూ వారిని పోషిస్తూ, సంరక్షిస్తూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఒక్కరోజే కాదు కానీ నీ వాక్యం వినడం, ప్రతిరోజు నీ వాక్యాన్ని విని ప్రభా వారి హృదయాల్లో భద్రపరుచుకునే శక్తిని ప్రసాదించండి ప్రభా. కృపగల దేవా, మా కుటుంబాలన్నిటిని ఆశీర్వదించండి. నీ రెక్కల చాటున, నీ రెక్కల నీడలో ప్రభా నాయన మమ్మల్ని భద్రపరచండి అయ్యా తండ్రి. ఎండవేడుగు నుండి తప్పించండి ప్రభా. నీ చల్లని హస్తాల్లో మమ్మల్ని భద్రపరచండి. మా కుటుంబ సభ్యులందరినీ ప్రభు పేరు పేరున ఆశీర్వదించండి. చిన్న బిడ్డలందరినీ ప్రభా తండ్రి నీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృపగల దేవా, నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.